వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. మనం ఇప్పుడు ఒక న్యూస్ చదువుకోబోతున్నాం. అదేంటంటే రైలింగ్ గోడ కూల్చివేత. మహబూబాద్ పట్టణంలోని కొత్త బజార్ వైపు ఉన్న ఆర్ఎన్బి రైలింగ్ రోడ్డును ప్రాంతానికి చెందిన కొందరు అధికారుల అనుమతి లేకుండా రాత్రి కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ స్తంభం తీగలకు అక్రమంగా వైర్లు తగిలించి విద్యుత్ చౌర్యం చేస్తూ డ్రిల్లింగ్ యంత్రాలతో 4 చోట్ల సుమారు 20 అడుగుల పొడవు ఉన్న రైలింగ్ వాల్ ను తొలగిస్తున్నారు. ఈ గోడను తొలగించడం వల్ల సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లే వాహనాలు ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. ఎవరు కూలగొట్టారని పట్టణ వాసులు వారిని ప్రశ్నిస్తే అధికారులను తీసుకుని కూల్చివేస్తున్నామంటూ సమాధానం ఇచ్చి వెళ్లగొడుతున్నారు. పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక సిబ్బంది వచ్చి గోడను కూల్చవద్దంటూ చెప్పిన 2 బ్లాకులు ఉన్న గోడను అడుగున భాగాన్ని గ్రిల్లింగ్ చేయడం యంత్రంగా రంధ్రాలు వేశారు. అయితే ఇప్పుడు నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఈ రోలింగ్ అండర్ బ్రిడ్జ్ సంబంధించిన దానికి ఈ డ్రిల్లింగ్ పెట్టి గోడలు కూల్చివేయడం జరిగింది. అయితే ఇది ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత గౌరవనీయులైనటువంటి మన ప్రీతి మీనా గారు ఐఏఎస్ గారు ఆ గోడలకి సుమారు 25 లక్షల నుంచి 50 లక్షల లోపు ఆ వాల్ పెయింటింగ్స్ మొత్తం వేయడం జరిగింది. సో ఎట్లుంది, మంచి మంచి చిత్రాలు తెలంగాణ సంబంధించిన మంచి ఆకర్షణీయంగా ఈ అండర్ బ్రిడ్జ్ లో వేయడం జరిగింది. ఈ అండర్ బ్రిడ్జ్ ని గతంలో కవితమ్మ నిర్మించింది. దాని తర్వాత రీమోడలింగ్ అని చెప్పి శంకర్ నాయక్ చేసిండు. సో దీన్ని మనం రేపు భాగం నుంచి పూర్తిగా రేపు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఇదేంటంటే ఈ వ్యక్తి కూలగొడుతుంటే ఆ కొండలందరూ ఏం చేయాలని ఎవరిని అడగాలని అర్థం కాక కొంతమందిని అడగడంతో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ తోనే కూలగొడుతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే మనం వెళ్ళినాం, మాట్లాడేసరికి ఇది మున్సిపాలిటీ అనుమతితో జరుగుతోంది అని చెప్పడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఫరీద్ గారు వచ్చి ఇది ఎవరు చేస్తున్నారు అని అడిగితే మున్సిపల్ కమిషనర్ ఆదేశంతో చేస్తున్నాం అని చెప్పేసరికి కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది. కమిషనర్ ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం చెప్పడం జరిగింది. తర్వాత ఎవరు అని అడిగితే ఎవరో కౌన్సిలర్ అంట రాజేష్, ఆయన చెప్పిండు చేయమని చెప్పి అక్కడ ఉన్న వర్కర్స్ చెప్పడం జరిగింది. ఆ యజమాని అడిగితే అవును మేమే చేపిస్తున్నాం, ఎవరు అనుమతి లేదు, ఇది ఆర్ఎన్బి సంబంధించింది. సో మా ఇంటి దారికి ఈ అడ్డున్నాయి కూలగొట్టి మేము దారి చేసుకుంటాం అనే కాన్సెప్ట్ లా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక కీలక పోస్ట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర సన్నిహితులుంట. ఆయన అధికారితో పాటు మహబూబాద్ స్థానిక వ్యక్తి, ఆయన క్లాస్మేట్ అని చెప్పడం జరిగింది. మేము ఆయన అడిగితే రాత్రి కూల్చేయని చెప్పడం జరిగిందని చెప్పడం అంటే స్థానికంగా ఉద్యోగం చేయడం వల్ల మున్సిపాలిటీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద ఆఫీసర్ లెవెల్ ఉండడం, కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఆఫీసులే ఉండడంతో ఆ వ్యక్తికి కూల్చేయి ఏముందిలే నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది. రేపు రోజున గుణపం వచ్చి మహబూబాద్ మొత్తం తోకుంటా పోమని తోకుంటా పోతాడు ఆ వ్యక్తి. ఆయన సంగతి కూడా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ కూలగొట్టిన దృశ్యాలు కూడా మనం చూద్దాం. ఇప్పుడు అయితే ఆ డ్రిల్లింగ్ మిషన్ తోని ఆ గోడలు కూల్చేసేటప్పుడు కరెంటును కూడా పక్కన ఉన్న కరెంట్ స్తంభాలకు దొంగతనంగా తగిలిచ్చి మరి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఫొటోస్ చూస్తున్నాం. చూడండి, దొంగతనంగా కరెంటు పెట్టడం జరిగింది. డ్రిల్లింగ్స్, వైర్స్, అయితే ఎవరైతే డ్రిల్ చేసిలో ఆ వ్యక్తిని అడిగితే ఏం సమాధానం చెప్తానో చూడండి. ఫరీద్ వచ్చి మాట్లాడుతాను. సో నాకు ఎమ్మెల్యే గారు చెప్పిళ్ళు నైట్ కూల్చుకోమని, కమిషనర్ గారు చెప్పిన నాకు సంబంధించిన దగ్గర ఆప్తమిత్రుడు మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న కీ రోల్ పే చేస్తున్నటువంటి స్థానికుడు, ప్రభుత్వ ఉద్యోగం చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే తిష్ట వేసుకొని కూర్చున్న వ్యక్తి కూడా నాకు చెప్పిన రాత్రి కూల్చేసుకొని చెప్పడంతో ఫరీద్ వచ్చి మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడిన తర్వాత అప్పుడు టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి కొంతమంది వచ్చి ఎట్లా చేస్తారు ఏందని చెప్పి దాన్ని అప్పటికప్పుడు ఆపడం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం పూర్తయిపోయింది. అలా చూడు మంచిగా వేర్లు నా సామిరంగా, మళ్ళీ ఏ ఖర్చు లేకుండా. డ్రిల్ మిషన్స్తో మొత్తం చెక్కడం జరిగింది. మొత్తం గై రాళ్ళు కూడా మళ్ళీ ఎత్తుకపోతారు మళ్ళీ గవర్నమెంట్. ఫరీద్ కూడా కమిషనర్తోని ఆ కౌన్సిలర్తోని
ఇతర వ్యక్తులతో మాట్లాడుతుండే ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చిళ్ళు, ఏ విధంగా ఇచ్చిళ్ళు, ఆర్ఎన్బి రోడ్ అంటే అంత ఆషామాషా అని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది జరుగుతున్న చిత్రం. సో మహిబాద్లో ఇష్టారీతిగా అధికారులు మాకు అండదండలు ఉన్నాయి కదా అని చెప్పి, ఆ అధికారి మా క్లాస్మేట్ కదా అని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో చేయడం జరుగుతుంది. రేపటి రోజున ఇదే కంటిన్యూ అయితే గుణపాలు ఇచ్చి ఇల్లు కూడా కూడగొట్టుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆర్ఎన్బి వాళ్ళకి సంబంధించింది. ఈ ఆర్ఎన్బి వాళ్ళు కూడా చేయడంతో ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. సో దృష్టి పెట్టకపోతే మాత్రం రేపటి రోజున జరిగే అనేక కార్యక్రమాలు కూడా అన్ని రకాలుగా బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంటి ముందున్న వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. మాకు ఎమ్మెల్యే అండా ఉంది, కమిషన్ అండా ఉంది, లేకపోతే ఎమ్మెల్యే అండా ఉంది, మున్సిపాలిటీలో పనిచేసే కీ రోల్ పే చేస్తున్న స్థానికుడైనటువంటి ఆ మహానీయుడు కొన్ని సంవత్సరాలుగా తిష్టేసుకున్న వ్యక్తి కూడా మాకు అండదండలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా అధికారులు లేకపోతే ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులు ఉన్నారో దాని రెస్పాన్స్ తీసుకోవాలి. దానికి రీమోడలింగ్ మళ్ళీ చేయాలి. దానికి ఎవరైతే కూలగొట్టులో వాళ్ళతో చేపియాలి. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రతి ఒక్కరూ అండర్ బ్రిడ్జ్ లేకపోతే ప్రభుత్వ భూముల మీద తోగుకుంటూ పోతారు. ఇది నిస్సంకోచంగా చెప్తున్న మాటలు. కాబట్టి దయచేసి ఎవరైతే ఆయన అండదండలు చేపిస్తున్నారో వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు కూడా ఇంకోసారి ఇలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు. సో ఆయన చెప్పుడు విధానం మాత్రం నాకు వీళ్ళని ఉంది వాళ్ళని ఉంది చెప్తాది. నిజమా అబద్ధమా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఆయన తీసుకొని మాట్లాడాలి. అసలు అంత ధైర్యం ఏ నుంచి వచ్చింది? నార్మల్ గా ఒక వ్యక్తి ఇంటి ముందర నల్ల తోవుకుంటా ఇట్లా రోడ్డు తవ్వుతూనే అందరు వచ్చి పర్మిషన్ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని చెప్పి 100 రకాల రూల్స్ నడి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద అందరూ చూస్తుండగా అంత పెద్ద గవర్నమెంట్ ప్రాపర్టీని ఆర్ఎన్బి సంబంధించిన అండర్ బ్రిడ్జిని మొత్తం గోడలు రోలింగ్ చేస్తుంటే పట్టించుకునే నాదుడు లేకపోవడం అంటే ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వాళ్ళు ఎన్నుకున్నది ఎవరు? ఆయన చెప్పుడు మాత్రం వీళ్ళ పేర్లు చెప్తున్నాడు, వాళ్ళ పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులు స్పందించాలి. ఆ వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది మరి మేము కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు.